ఒక దేశంలో బొగ్గు గనిలో పని చేసేటటువంటి ఒక కూలి ఆయన ఆ బొగ్గునంతా కూడా గంపలో వేసుకొని మోసుకెళ్ళి ఆ కుప్ప పోసేటటువంటి వాడు. ఆ బొగ్గు గనిలో చాలామంది పని చేస్తారు. అయితే ఇతనిలో స్పెషాలిటీ ఏమిటంటే మధ్యాహ్నం భోజనానికి వదిలిపెట్టిన తర్వాత కొంత టైం, గంటో అరగంటో సమయం వదిలిపెట్టినప్పుడు ఈయన వెళ్ళి టపటప భోంచేసేసి అందరిలాగా ఎక్కడో ఒక దగ్గర పడుకోవడం. ఆయన వెళ్ళి మొదట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఎక్కడో మరుగుగా ఉండే ఓ చెట్టు చాటున మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంకొక 5 నిమిషాలు 6 నిమిషాలు తిరిగి పనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తను తెచ్చుకున్న ఆ సద్దన్నం తినేసి ఆయన అందరితో పాటు వెళ్ళి పని చేసుకునేవాడు. ఈయన ఆ బొగ్గు యజమాని ఒకరోజు ఈయన ఏం చేస్తాడో అందరితో పాటు తినకుండా అంత దూరం వెళ్ళిపోతాడని గమనిస్తే మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ దరిదాపు ఆ బొగ్గు గనిలో పని చేసేవాళ్ళు 90 మంది, 100% క్రైస్తవులే. అందరూ టపటప తినేసి కాసేపు పడుకుంటారు. బొగ్గు గనిలో పని చేయడం చాలా కష్టం. ఆ రోజుల్లో ఇప్పుడున్న మిషనరీ లేదు. కష్టపడి తవ్వాల్సిందే, మట్టి మోయాల్సిందే, బొగ్గులు మోయాల్సిందే. అంత కష్టమైన శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని చెట్టు చాటుకెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసుకునేవాడు. 5-6 నిమిషాల్లో ఆ భోజనం తినేసి తిరిగి అందరికంటే ముందుగా పనిలో వెళ్ళి చేరేవాడు. ఉదయం పనికి వచ్చేటప్పుడు కరెక్ట్గా టయానికి వచ్చేవాడు. పనిలో ఎక్కడ కూడా లోపం లేకుండా సాయంకాలం అందరూ వెళ్ళేదాకా కూడా ఏదో చిన్న పని చేసి వెళ్ళేవాడు. ఆ యజమాని చూస్తూ వచ్చాడు. ఆ యజమాని కూడా క్రైస్తవుడే. దేవుడు అతన్ని బాగా ఆశీర్వదించాడు. ఆ బొగ్గు కంపెనీ, బొగ్గు ఆ గని ఇంకా పెద్దదయ్యాది, జనం కూడా పెరిగారు. అయితే ఈ బొగ్గు కంపెనీ యజమానికి ఇంకొక ఫ్యాక్టరీ ఉంది. అందుకని ఈ ఫ్యాక్టరీకి ఎవరిని ఇన్ఛార్జి పెడితే బాగుంటుందని ఆయన ఆలోచించాడు. మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా పని తెలిసిన వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఈయన దృష్టి అంతా ఆయన మీదే ఉంది. ఈయన దృష్టి అంతా పని తెలిసిన వారు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పని అంత తెలిసిన ప్రార్థించే వాళ్ళు లేరు. ఆ విషయం ఈయన గమనించి ఒక రోజున ఆ కూలి ఇంటికి ఈ బొగ్గు గని యజమాని వెళ్ళాడు. కారులో వెళ్ళాడు. అది కాలనీ అంతా ఆ యజమాని వచ్చేటప్పటికి అందరూ ఓ యజమాని వచ్చాడని చెప్పి చాలా ఆతృతగా అందరూ వచ్చారు. ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఒక అరగంట సేపు నన్ను వదిలిపెట్టండి, ఈయనతో మాట్లాడాలి, తరువాత వచ్చి మీతో మాట్లాడతానన్నాడు. అరగంట సేపు ఆ కూలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అయ్యా, నా కంపెనీ నీ చేతికి అప్పగిస్తాను, నేను ఇట్లా ఫలానా ఇంకొక కంపెనీకి వెళ్తున్నాను, దయచేసి దాన్ని నువ్వు మేనేజ్ చేయగలవా అని ఆయన మాట విని ఆగండి అని లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థిస్తున్నాడు. ప్రభా, ఇదొక అవకాశమని నేను ఆయన దగ్గర తీసుకోకూడదు, ఇది నీ చిత్తమైతే నేను తీసుకుంటాను అని ప్రార్థన చేశాడు. ప్రభు ఆయనకి ఇది నా చిత్తమే, వెళ్ళి ఒప్పుకోమని చెప్పాడు. ఆయన వెనక్కి తిరిగి వచ్చి అన్నాడు, అయ్యా, మీరేదో నాకు ఇస్తున్నారని ఆశించి నేను తీసుకోవడం లేదు, ప్రభు చిత్తం, ప్రభు చెప్పాడు, నేను చేస్తున్నానని చెప్పి ఆ యజమాని దగ్గర మాట్లాడాడు. ఆ మరుసటి రోజున ఆ యజమాని పని వాళ్ళందరినీ పిలిచి, ఈ రోజు నుండి ఈ కంపెనీ ఇన్ఛార్జి అంతా కూడా బాధ్యత ఈయన తీసుకుంటాడు, నాకెట్లా మీరు విధేయులుగా ఉంటారో మీరు అందరూ కూడా అట్లే విధేయులుగా ఉండాలి, రెండవది జీతాలు కూడా ఈయన ఇస్తాడు అని చెప్పాడు. అందరికీ ఏదో ఒకలాగా
నాతో పాటు కూలి చేసేవాడి దగ్గర నేను జీతం తీసుకోవాలన్నా? వీడు ఏం చేసినాడు కాబట్టి ఇతన్ని వీడు ఈ యజమాని అంతగా నమ్మటానికి, అంత బాధ్యత ఇవ్వటానికి కారణం ఏమిటి అంటే, అందరూ కష్టపడేవారే, అందరికీ చదువు ఉంది, కాకపోతే ఎవరికి ప్రార్థన లేదు. యజమాని గమనించింది ఏమిటంటే ఆయనలో ప్రార్థన ఉందని యజమాని అప్పుచెప్పి ఇంకొక స్థలానికి వెళ్ళాడు. ఇదే కంపెనీ స్టార్ట్ చేయటానికి వెళ్తే ఈయన యజమాని పోయినప్పటి నుండి ప్రతి నెల జీతం అందరికీ పెంచాడు. అందరికీ ఆశ్చర్యం, ఈ జీతం పెంచాడేంది మనిషి అనని. ఆ రీతిగా పెంచుతూ 6 మాసాలకు ఒక్కసారి జీతాన్ని పెంచుతూ కంపెనీని చాలా పెద్ద చేశాడు. అయితే పనివారు పెరిగారు, పని పెరిగాది, ఈయన ప్రార్థన తగ్గుతూ వచ్చేది. దయచేసి గమనించాలి, ప్రార్థన ఉన్నన్ని రోజులు అభివృద్ధి ఉంది, పని పెరిగింది, పనివారు పెరిగారు, డబ్బు పెరిగింది, ప్రార్థన తగ్గింది. ఉన్నట్టుండి కంపెనీ ఒక్కసారిగా లాస్ వచ్చేసేది. ఇంకా తాను నిలబడలేకపోయాడు. అవతల యజమానికి తెలిసి తిరిగి వచ్చి ఏం జరిగింది అంటే ఆయన ఒక విచారకరమైన సమాచారం చెప్పాడు. ఈ బాధ్యత నాకు లేనప్పుడు, కంపెనీ నాకు లేనప్పుడు ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, మందిరంలో పరిచర్య చేసేవాడిని, ఊడ్చేవాడిని, చాపలు వేసేవాడిని, అన్ని పనులు చేసేవాడిని, టాయిలెట్లు కడిగేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. ఈ ఫ్యాక్టరీలో నాకు మీరు పని ఇచ్చిన తర్వాత ఈ పనే ఎక్కువైపోయాది. 1 పరిచర్య మానేశాను, 2 మందిరానికి వెళ్ళడం కూడా మానేశాను. పాస్టర్ గారు ఎన్నో పర్యాయాలు కబురు పెడితే ఇదిగో వస్తాను, అదిగో వస్తానని వాయిదాలు వేశాను. ప్రతి నెల నేను కూలివాడిగా ఉండేటప్పుడు నా దశంభాగం తీసి దేవుని సన్నిధిలో ఇచ్చేవాడిని. పాస్టర్ గారు నన్ను ఆశీర్వదించేవాడు. ఆ రీతిగా ఒక క్రమం ఉండేది నాకు. ఈ బాధ్యత నాకు వచ్చిన తర్వాత క్రమం పోయాది, భక్తికి సంబంధించిన క్రమం పోయాది. ఆదివారాల్లో నేను మందిరానికి వెళ్ళలేకపోయాను, పరిచర్య చేయలేకపోయాను. డబ్బు మస్తుగా ఉంది నాకు. అయితే దేవుని సన్నిధానంలోకి వెళ్ళి మోకరించి నా దశమ భాగం దేవుడికి ఇచ్చి దైవ సేవకుని చేత ఆశీర్వదించమని ప్రార్థించుకోలేదు. ఈ కారణాన దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు నన్ను విడిచిపెట్టడమే నా అభివృద్ధి పక్కకి వెళ్ళిపోయాది. నేను చేసిన పాపం ఇంత అంత కాదు అని కళ్ళెంబడి నీళ్లు పెట్టుకొని మొదటి ఓనర్ దగ్గర ఏడ్చాడు. ఆ ఓనర్ గారు అన్నారు, మందిరానికి వెళ్ళొచ్చు కదా అని. వెళతానండి, కాకపోతే ఈ ఫ్యాక్టరీ యొక్క పనులు, బాధ్యతలు చాలా ఎక్కువైపోయాయండి. రాత్రి పగలు పనిచేసిన ఈ బాధ్యతలు నేను తీర్చలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని 2 చేతులతో దండం పెట్టి తిరిగి వెళ్ళి గంప మోయడం ప్రారంభించాడు. దయచేసి గమనించాలి, అభివృద్ధి ఎలాగొస్తుందో తెలుసా? మన జీవితంలో ఉన్న లోటుపాట్ల ద్వారా అభివృద్ధి రాదు. మన జీవితంలో భక్తికి సంబంధించిన క్రమశిక్షణను బట్టి అభివృద్ధి మన దగ్గరికి వస్తుంది. బాగా గమనించాలి, నా దేవుడు అభివృద్ధి చేసేవాడే. అయితే నేను అభివృద్ధి పొందలేదంటే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం. ఎక్కడుంది నాకు లోపము అనేది మనమే వెతుక్కోవాలి. ఎవరో చెప్పేది కాదు, ఎవరో చెప్తే మనం తెలుసుకునేది కాదు. ఎవరి తప్పులు వారికి బాగా తెలుసు.